సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూతపడుతుంది. ఇవాళ మధ్యాహ్నం 3:30 ఆలయం మూసివేస్తానని టీటీడీ ప్రకటించింది. దాదాపు 12 గంటల పాటు శ్రీవారి ఆలయం మూతపడనుంది. రేపు ఉదయం 6 గంటల తర్వాత భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని టీటీడీ తెలిపింది. ఇక గ్రహణం కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేసినట్లుగా టీటీడీ ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, 15 గంటల పాటు భక్తుల దర్శనాలు బంద్ చేస్తున్నట్టుగా అయితే టీటీడీ వెల్లడించింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. రైట్ రజ్వా, మొత్తం మీద ఏదైతే ఈ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ముఖ్యంగా శ్రీవారి ఆలయం ఈ రోజు మధ్యాహ్నం 3:30 ఏకాంత సేవ నిర్వహించి మూసివేయనున్నారు. రేపు ఉదయం తెల్లవారుజామున స్వామివారికి ఏదైతే సుప్రభాత సేవ నిర్వహించి ఉదయము ఏదైతే శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు రాత్రి 9:50 నుంచి చంద్రగ్రహణం ప్రారంభమై 8వ తేదీ అంటే సోమవారం తెల్లవారుజామున 1:30 వరకు ఈ చంద్రగ్రహణం ఉంటుందని చెప్పేసి ఏదైతే టీటీడీ తెలిసిన పరిస్థితి ఉంది. ఆ సందర్భంగా ఏదైతే చంద్రగ్రహణానికి 6 గంటల సమయం అందులో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం 3:30 ఈ రోజు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. దీనికి సంబంధించి ఏదైతే స్వామివారి సంబంధించినటువంటి ఆర్జిత సేవలే కాకుండా ఇటు విఐపి బ్రేక్ దర్శనాలు కావచ్చు, ముఖ్యంగా ఎస్ఎస్డి టోకెన్లు కావచ్చు, ముఖ్యంగా ఈ రోజుకి సంబంధించినటువంటి 300 రూపాయల దర్శనాలకు సంబంధించి కూడా ఆ కేటాయింపు జరగలేదు. ముఖ్యంగా గతంలోనే ఆన్లైన్ లో ఆ రోజు ఉదయానికి సంబంధించినటువంటి 10 గంటల వరకు మాత్రమే దర్శనానికి కేటాయించారు. ఈ రోజు సంబంధించి చూసినట్లయితే పూర్తిగా సర్వదర్శనానికి వచ్చినటువంటి భక్తుల్ని మాత్రం ఈ రోజు మధ్యాహ్నం వరకు 1 గంట వరకు వాళ్ళని దర్శనానికి అనుమతిస్తారు. ఆ తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి ఏకాంత సేవ అన్ని నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం 3:30 అయితే మూసివేయనున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ 8వ తేదీకి సంబంధించి ఉదయం 3 గంటలకి సుప్రభాతంతో ఆలయం తలుపులు తెరిచి శుద్ధి చేసి పుణ్యవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాల సేవ, కొలువు, పంచాంగం, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహించినట్లయితే ఇప్పటికే టీటీడీ తెలిసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉదయం 6 గంటల నుంచి భక్తులు పునర్దర్శనం ప్రారంభిస్తామని చెప్పేసి ఇప్పటికే టీటీడీ దానికి సంబంధించి ఏర్పాటు చేసింది. అంటే ముఖ్యంగా తిరుమలలో ఇదే కాకుండా వెంగమాంబ అన్నదాన సత్రం కూడా పూర్తిగా మూసేస్తారు. దానికి భక్తులకి సంబంధించి ఎవరైనా తిరుమలలో ఉంటే వారికి ప్రత్యేకంగా పులిహోర ప్యాకెట్లని ప్రత్యేకంగా సిద్ధం చేసింది. వాళ్ళకి భక్తులు ఆ ప్రాంతాల్లో వాళ్ళకి పంచిపెట్టేందుకు పూర్తిగా సిద్ధం చేసినట్లు ఇప్పటికే టీటీడీ అధికారులు తెలిపారు. ముఖ్యంగా భక్తుల సౌకర్యార్థం ముఖ్యంగా టీటీడీకి సంబంధించినటువంటి అన్న ప్రసాదాల ఆధ్వర్యంలో 30,000 పులిహోర ప్యాకెట్లు ఇటు సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం నుంచే పంపిణీ చేస్తామని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిపింది. ముఖ్యంగా రాంబగిచ, PAC1, PRO, ANC ప్రాంతాల్లో ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసి సేవా సంస్థలో సంబంధించినటువంటి వాళ్ళతో పూర్తిగా భక్తులకి వితరణ చేస్తామని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తిరుమల మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నదాన ప్రసాదం కావచ్చు, ముఖ్యంగా ఎస్సీ ఉద్యోగులకు సంబంధించి క్యాంటీన్, పద్మావతి విశ్రాంతి భవనంలో ఉన్నటువంటి ఫుడ్ కాంప్లెక్స్ అన్ని చోట్ల మూసివేయ నేపథ్యంలో దీనికి సంబంధించి టీటీడీ ప్రత్యేక నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. రేపటికి సంబంధించి కూడా విఐపి బ్రేక్ దర్శనాలు పూర్తి స్థాయిలో రద్దు చేశారు. రేపు ఉదయం 10 నుంచి భక్తుల్ని అనుమతించే అవకాశం ఉంది. ఉదయం 6 నుంచే ప్రారంభమైనప్పటికీ సామాన్య భక్తులు దర్శనం చేసుకునే సమయానికి ఉదయం 9-10 అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.